ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. వైశాఖ మాసము వైశాఖ పురాణము 22వ అధ్యాయము దంతిల కోహల శాప విముక్తి గురించి ఈరోజు మనము తెలుసుకుందామండి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమను ఇట్లు వివరించుచూ ఉన్నాడు. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు ఇట్లు అడిగను. మహాముని, ఇహపర సౌఖ్యములనిచ్చు వైశాఖ మహిమలు ఎంత విన్ననూ నాకు తృప్తి కలుగుట లేదు. నెపములేని ధర్మము, శుభకర్ములకు విష్ణు కథలు, చెవులుకింపైన శాస్త్ర శ్రవణము ఎంత విన్నను తృప్తి కలుగదు. ఇంకనూ వినవాలి అని అనిపించుచూ ఉండును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిథివైన నా ఇంటికి వచ్చిదివి. నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మ పదవిని ముక్తిని నా మనసు కోరుట లేదు. కావున నా యందు దయయుంచి ఇంకనూ శ్రీహరికి ప్రియములకు దివ్యములకు ధర్మములను వివరింపగోరుచూ ఉన్నాను అని ప్రార్థించను. శృతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరి ఒక కథను చెబుతాను, వినండి. పంపాతీరమున శంకుడను పేరుల బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒకడప్పుడు బృహస్పతి సింహరాశి ఉండుండగా గోదావరి ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరది నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణం చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్షము నీడిలో కూర్చుండెను. అప్పుడు ఒక బోయవాడు వింటిని పట్టుకొని అతడికి వచ్చెను. అతడు దయాహీనుడు, సర్వప్రాణులను హింసించువాడు. సూర్యుని వలె ప్రకాశించుచు రత్నకుండలములను ధరించిన శంకుని పీడించి వాని వద్దనున్న కుండలమును, గొడుగును, పాదుకులను, కమండలమును కూడా లాగుకొనెను. తరువాత ఆ బ్రాహ్మణుని పొమ్మని విడిచిపెట్టాను. శంకుడును అతడి నుండి కదలను. ఎండకు కాళ్ళు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశం నిలుచుచు చెట్ల నీడల యందు వెదికి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి ప్రయాణమును కొనసాగించను. అతడు బాధపడుచు వెళ్ళుచుండగా బోయవానికి వాని యందు దయ కలిగెను. వాని పాదుకులను తిరిగి వానికి ఇయ్యవలెను అని ఆలోచన కలిగెను. దొంగతనము చే గ్రహింపబడవైనను శంకుని పాదుకలు తనవే అని వాని అభిప్రాయము. ఆ కిరాతకుడు దయావంతుడై శంకుని నుండి తాను దొంగిలించిన పాదుకలను వానికి తిరిగి ఇచ్చెను. ఇట్లిచ్చుట వలన నాకు కొంతయైనా పుణ్యము కలుగును కదా అని భావించను. శంకుడును కూడా కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవ అని వానిని ఆశీర్వదించను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖ మాసమున ఇతడు దుర్బుద్ధియగు కిరాతుడైనను పాదుకలను ఇచ్చి ఇట్లనెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించినని పలికెను. ఇప్పుడు ఈ పాదుకులను ధరించి మిక్కిలి సుఖించితిని. నాకిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగా ఉండుమని వానిని ఆశీర్వదించను. కిరాతుడును శంకుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీ నుండి దోచుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును? వైశాఖమున శ్రీహరి సంతోషించునని అంటున్నావు. నీవు ఈ విషయమును వివరింపుమని శంకుని ప్రార్థించను. శంకుడును కిరాతుని పలుకులను ఆశ్చర్యపడెను. లోభము గల ఈ కిరాతుడు నీవిట్లు నా నుండి దొంగిలించిన పాదుకులను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమ అడుగుట శ్రీహరి మహిమే అని వైశాఖమున మరలా మెచ్చెను. దుర్బుద్ధివై నా వస్తువులను లాగుకున్నను. ఎండలో బాధపడు నా యందు దయగలిగి నా పాదుకులను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కానీ వైశాఖ మాస దాన ధర్మములు వెంటనే ఫలించును సుమా. పాపాత్ముడువైనను కిరాతుడువైనను దైవవశమున నీకిట్టి బుద్ధి కలిగినది. నీకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖ మాసము శ్రీహరి దయాకారణములు సుమా.
శ్రీహరికి ఇష్టమైన పని నిర్మలము సంతుష్టకరము అయినచో అదియే ధర్మమని మునుపు మున్నగు వారు ఎంతోమంది చెప్పి ఉన్నారు. వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు, మిక్కిలి ఇష్టములు. వైశాఖ మాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు కూడా సంతుష్టిని పొందడు. తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ మాస ధర్మములంత ఇష్టములు కావు. ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటి లేదు. వైశాఖ ధర్మములు ఆచరించినచో గయకు, గంగా నదికి, ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు, కురుక్షేత్రమునకు, ప్రభాసమునకు, స్యమంతమునకు, గోదావరికి, కృష్ణానదికి, సేతుమునకు, ఎచడికిని ఏ పుణ్యక్షేత్రమునకును పవిత్ర నదికిని ఎచడినికి కూడా పోనక్కరలేదు. వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసిన వారికి, ఈ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షముగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను, ఎన్ని దానములు చేసినను, ఎన్ని యాగాదులను చేసినను స్వల్పములు. భక్తి పూర్ణములకు వైశాఖ ధర్మముల వలన వచ్చు పుణ్యమునకు ఏవీ కూడా సాటి కావు. కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకలను ఇయ్యవలను అని అనిపించినది. ఈ మాసము అంత గొప్పది కావునే దీనికి మాధవ మాసము అని పేరు వచ్చింది. పాదుకలనిచ్చుడచే నీకు పుణ్యము కలుగును నిశ్చయము అని శంఖుడు వ్యాధునికి వివరించెను. ఇంతలో ఒక సింహము పులిని చంపుటకై వేగముగా పోవుచు మార్గము మధ్యమున కనిపించిన మహాగజముపై పడెను. సింహమునకు గజమునకు భయంకరమైన యుద్ధము జరిగెను. రెండును యుద్ధము చేసి చేసి అలిసి నిలుచుండి శంఖుడు కిరాతునకు చెప్పు మాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజ సింహ రూపములు విడిచి దివ్య రూపములను పొందిరి. వీరిని తీసుకొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్య రూపమును ధరించిన వారిద్దరును కిరాతకునికి వైశాఖ వ్రత మహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి. కిరాతకుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేలా నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజ సింహములుగా ఉన్న మీకు దివ్య రూపములు కలుగుట ఏమని ప్రశ్నించిరి. అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము, దంతిలుడు కోహలుడు అని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యవ్వనంలో ఉన్న మా ఇద్దరిని చూచి మా తండ్రి యొక్క మతంగ మహర్షి నాయన్లారా విష్ణు ప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రములను ఏర్పరచండి. జనులకు విసునకర్రలతో అలసిపోవునట్లుగా విసురుడండి. మార్గమున నీడనిచ్చు మండపములను ఏర్పాటు చేయండి. చల్లని నీటిని అన్నమును బాటసార్లకిచ్చి వారి అలసటను పోగొట్టండి. ప్రాతకాలమున స్నానము చేసి శ్రీహరిని పూజించండి. శ్రీహరిని కథలను వినండి, చెప్పండి అని మాకు బహువిధములుగా చెప్పాను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మములను ఏవీ కూడా ఆచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లుగా నిర్లక్ష్యముగా సమాధానమును ఇచ్చితిమి. ధర్మ లాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్ష్యమునకు కోపించను. ధర్మముఖుడైన మిత్రుని వ్యతిరేకముగా బలులకు భార్యను దుష్టులను శిక్షంపని రాజులను వెంటనే విడువవలెను. దాక్షణ్యం వలన ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులు ఉన్నంత కాలము నరకమును పొందుదురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగాను కోహలుడు గజముగాను చిరకాలము అడవిలో ఉండుండని మమ్మల్ని శపించను. పశ్చాత్తాపము పొందిన మేము ప్రార్థింపక జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరును కలుసుకుందరు. ఆ సమయమున కిరాతకుడు శంఖుడు అనే బ్రాహ్మణంతోనూ వైశాఖ ధర్మమును గురించి చర్చించుట మీరు విందురు. దైవికంగా మీరును వారి మాటలను వింటారు. అప్పుడే మీకు శాప విముక్తి ముక్తి కలుగునని శాప విముక్తిని అనుగ్రహించను. శాప విముక్తిని పొంది నా వద్దకు వచ్చి వెళ్ళుదురని మా తండ్రి గారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగానే జరిగింది. కృతజ్ఞలమై నమస్కరించుచున్నామని దంతిలా కోహలలు చెప్పి తమ తండ్రి వద్దకు విమానములనెక్కి వెళ్ళిపోయిరి. వానికి మాటలను విని కిరాతకుడు మిక్కిలి విస్మితుడయ్యను. శంఖుడును కిరాతునితో ఓయి వైశాఖ మహిమను ప్రత్యక్షముగా చూచిదివి కదా. వైశాఖ మహిమను వినుట వలనే దంతిలా కోహలలకు శాపముక్తి ముక్తి కలిగిందని కదా అని పలికెను. కిరాతల్లో ఉన్న హింసా బుద్ధి నశించెను. వాని మనస్సు పరిశుద్ధమయ్యను. అతడు పశ్చాత్తాప్తుడై
శంకునకు నమస్కరించి ఇట్లనను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను. ఓం తస్. రేపటి అధ్యాయంలో కిరాతుకుని పూర్వజన్మ గురించి తెలుసుకుందామండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.